మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వాటి నుంచి మనము అలాంటి ఆలోచన నుంచి మనం ఎలాగా బయటపడాలి అనేటువంటి ఒక విషయం గురించి మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి. అంతకంటే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైమ్ మన యొక్క ఛానల్ అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక మన యొక్క టాపిక్‌లోనికి మనము వెళ్ళిపోదాము. అసలు ఆత్మహత్యలు అనేటువంటివి ఎందుకు చేసుకుంటారు? మనం ఎక్కడ న్యూస్ పేపర్‌లో చూసినా, తర్వాత సోషల్ మీడియాలో చూసినప్పటికీ కూడా ప్రతిరోజు ఎవ్రీడే ఒక్కొక్క ఇన్సిడెంట్స్‌తో ఒక వ్యక్తి చనిపోయారు అనేటువంటి వార్తలైతే మనం ఎక్కువగా చూస్తా ఉంటామనమాట. నిన్న ఒక 2 డేస్ బ్యాక్ ఒకతను అప్పుల బాధలు భరించలేక, వడ్డీలు కట్టలేక, వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక సుసైడ్ అంటే అతను ఒక వీడియో చేసి, తన సెల్ఫీ వీడియో చేసి మరుసటి దినము అతను సుసైడ్ చేసుకొని చనిపోయాడనమాట. ఇది ఎంత బాధాకరమండి. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కూడా అలాగే సేమ్ అప్పుల బాధలు భరించలేక తను చనిపోయినట్లు సుసైడ్ నోట్‌లో రాసేసి చనిపోయారనమాట. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఇలాంటి యొక్క సంఘటనలనేటువంటివి కొందరికి అప్పుల బాధలుండవచ్చు. కొంతమంది ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినామనో, లేకపోతే ఉద్యోగం ఇంకా రాలేదని, లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్నటువంటి యొక్క భార్యాభర్తల మధ్య ఏదో పరిస్థితులు బాగలేవని, రకరకాలైనటువంటి కారణాలనమాట. ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఈ కారణాలు ఏమైనప్పటికీ కూడా సూసైడ్ చేసుకుంటము, ఆత్మహత్య చేసుకుంటం అనేటువంటిది అది మంచి పద్ధతి కానే కాదండి. ఎందుకంటే ఇది మన హక్కు కానే కాదనమాట. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, జీవించటం మన హక్కు. అంటే ప్రాథమిక హక్కులలో ముఖ్యమైనటువంటిది జీవించేటువంటిది మన హక్కు అయుంటుందనమాట. అలాంటి హక్కును మనము మన ప్రాణాలను మనం తీసుకునేటువంటి ఆ యొక్క హక్కు అయితే మనకు ఖచ్చితంగా లేనే లేదండి. ఇది చాలా పెద్ద నేరం అనమాట ఆత్మహత్య చేసుకుంటం అనేటువంటిది. ఎలాంటి సమస్య అయినా కూడా, అది ఏ సమస్య అయినా కూడా పర్వాలేదు. దానికోసం ఒక పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటది. అయితే ఆ యొక్క సమస్య గురించి మనం ఇతరులతో మనం షేర్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీరు ఒక పేపర్ తీసుకొని మీ సమస్య ఏమిటో, దానికి పరిష్కారాలు ఏమేమైతే చేయగలమో అలాంటియన్నీ ఒక పేపర్‌లో రాసుకోండి. ఒకవేళ మీకు అలాగ కూడా రాలేదు అంటే థాట్స్ చేయటానికి కూడా అలాంటి ఒక డిప్రెషన్‌లో ఉన్నారు. ఆ సమయంలో మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కౌన్సెలింగ్ సెంటర్స్‌ని కలవండి. లేకపోతే హ్యూమన్ రైట్స్ లీడర్స్‌ని కలవండి. లేకపోతే అడ్వకేట్స్‌ని కలవండి. ఇంకా పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి. ఎవరి దగ్గరికెళ్ళినా కూడా ఏదో ఒక పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే మన యొక్క చట్టాలనేటువంటివి ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క సమస్యకు ఒక సొల్యూషన్ ఇచ్చేటువంటి అలాంటి ఒక చట్టాలైతే భారత రాజ్యాంగంలో ఉన్నాయన్నమాట. కాబట్టి వీటన్నింటిని మనం ఉపయోగించుకోవాలి. చావొక్కటే పరిష్కారం కానే కాదనమాట. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు మన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో, వాళ్ళు జీవితాంతం ఎలాగా వాళ్ళు రోదిస్తుంటారో అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే అలాంటి యొక్క ఆలోచనకు వెళ్ళనే వెళ్ళమనమాట. ఎందుకంటే ఎన్ని సమస్యలున్నప్పటికీ కూడా ఇప్పుడు కొంతమందిని మనం చూస్తుంటాము 106 సంవత్సరాలు, 110 సంవత్సరాలు బతికారనేట. అలాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అన్ని సంవత్సరాల జీవితంలో వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటారు. వాళ్ళు కూడా అలాగే మేము చనిపోతాము, మాకు సమస్యలొచ్చాయని అని వాళ్ళు ఏమన్నా చేసుకొని చనిపోయారా? లేదు. వాళ్ళు ఆ యొక్క సమస్యను ఒక సాధారణమైనటువంటి ఒక విషయంగా తీసుకొని దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవటానికి ఏం చేయాలో అని అప్పటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులే ఆలోచించగలిగినప్పుడు, ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిపోయి మనుషులు ఇంతగా ఆ యొక్క టెక్నాలజీ ద్వారా ఎంతో కొంత మనము ఒక సొల్యూషన్‌ను వెతుక్కునేటువంటి రోజులు ఉన్నప్పుడు కూడా అలాగ చేసుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కానే కాదండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు ఎలాంటి సమస్యల్లో మీరు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. ఆ యొక్క సమస్య నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేయండి. కౌన్సెలింగ్ సెంటర్స్‌కి వెళ్ళండి. అక్కడి నుంచి ఏదైనా సలహా తీసుకోండి. లేకపోతే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి. దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్‌ని కలవండి. మీ సమస్య ఏంటో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించండి. ఒకవేళ కుటుంబ సభ్యులతో చర్చించలేనటువంటి సమస్య అయితే అడ్వకేట్‌తో చర్చించి సొల్యూషన్ ఏంటి అని ఆ యొక్క సొల్యూషన్ తీసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తే ఎంత పెద్ద సమస్య అయినా కూడా మనల్ని ఏం చేయలేదండి. కాబట్టి జీవించటం మన హక్కు. మానవ హక్కులలో ముఖ్యమైనటువంటిది మన హక్కు అయుంటుందనమాట. మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో అన్ని సంవత్సరాలు మనం ఖచ్చితంగా మనము జీవించాల్సిందే. కానీ మధ్యలో మనము మన యొక్క లైఫ్‌ను మనము స్టాప్ చేసుకునేటువంటి యొక్క రైట్ అయితే మనకు లేదనమాట. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడొద్దండి. ఎలాంటి యొక్క బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యల నుంచి బయటికి రావటానికైతే మార్గాలైతే ఎన్నో ఉన్నాయి. మనం వెతికినప్పుడు ఎన్నో ఖచ్చితంగా ఆ యొక్క మార్గాలనేటువంటివి దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి, జీవించండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో జీవించాలనేటువంటిది మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మానవ హక్కుల్లో ముఖ్యమైనటువంటి హక్కు అయుంటున్నదనమాట. ఈ యొక్క సమయంలో ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకున్నానండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా సూసైడ్స్ చూస్తున్న సమయంలో నాకు
ఈ విషయం గురించి మాట్లాడాలనిపించింది కాబట్టి షేర్ చేశాను. అలాగే మన యొక్క ఛానల్‌లో కూడా అన్ని ముఖ్యమైనటువంటి యొక్క టాపిక్స్, ముఖ్యమైనటువంటి యొక్క సమస్యలు ఎదుర్కొనేటువంటి ఏ విధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆ యొక్క ఛానల్‌లో మీకు యొక్క ఎలాంటి వీడియోస్ అయితే కావాలని మీరు కోరుకుంటారో తప్పకుండా మాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్‌లో. మేము తప్పకుండా ఆ యొక్క వీడియోస్‌ను మేము మీ ముందుకు తీసుకురావడానికి మేము